బీజేపీ గెలవడానికి ప్రధానంగా దోహదం చేసే అంశాలు రాజకీయంగా మోదీ చరిష్మా ప్రజల్లోకి దబాయించి వెళ్ళింది, అందులో ఏం అనుమానం లేదు. కానీ మోదీ చరిష్మా ఒక్కటే బీజేపీ పార్టీని మెజారిటీ సీట్లను గెలిపించుకోవడానికి పనికొస్తుందా అంటే అదొక్కటే కాదు, దానికి ఇంకా పప్పుల ఉప్పు కారము నూనె పోసేసినప్పుడే దానికి రుచి వస్తుంది. మోదీ చరిష్మా ఒకటే కాదు, బీజేపీ పార్టీ దేశంలో ప్రభంజనం సృష్టించడానికి వాళ్ళు చెప్తున్నట్టు 400 సీట్లు గెలవడానికి 5 ఫ్యాక్టర్స్, తెలంగాణకు వచ్చే వరకు 5 ఫ్యాక్టర్స్ చాలా క్రియాశీలకంగా పనిచేయబోతా ఉన్నాయి. ఈ 5 ఏంటో మీకు చెప్తా. ఈ 5 కూడా చాలా కీలకమైనటువంటి. మొట్టమొదటిది మోదీ చరిష్మా. సో ఖచ్చితంగా మనం చెప్పగలుగుతాం, గత 10 ఏళ్ల కాలంలో భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దడం, ప్రపంచ వేదికల మీద మోదీ ఆవా కొనసాగడం ఆయన చరిష్మాను అమాంతం పైకి తీసుకొచ్చినాయి. ఇది మొట్టమొదటి ఫ్యాక్టర్ మోదీ చరిష్మా. అవినీతి లేకుండా పరిపాలించడం, సూటిగా సుత్తి లేకుండా ప్రజలకు చెప్పాల్సింది చెప్పడం మోదీకి ఉన్నటువంటి శైలి. ఇది మొదటి ఫ్యాక్టర్. ఇక రెండో ఫ్యాక్టర్ వచ్చేసి 370 ఆర్టికల్ రద్దు. 370 ఆర్టికల్ మూలంగా జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక హోదా ఇచ్చే ఆ ఆర్టికల్ను రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ని దేశంలో ఒక రాష్ట్రంగా చేయడం ద్వారా మన దేశంలో టెర్రరిజాన్ని తగ్గించడమే కాకుండా అనేక సంవత్సరాల నుంచి దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి ఆ 370 ఆర్టికల్ ఒక్క దెబ్బకు కొట్టేయడంతో మోదీ గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. 370 ఆర్టికల్ చాలా కీలకమైనటువంటిది. ఇది రెండో ఫ్యాక్టర్. ఇక మూడో ఫ్యాక్టర్ వచ్చేసి 550 ఏళ్ల నుంచి నాంచుకుంటా ఇస్లామిక్ పాలనలో రకరకాలైన సమస్యలతో హిందువులంతా సతమతం అయ్యారు. రామమందిరం, అయోధ్యలో రామమందిర నిర్మాణం అనేది దేశంలో ఉన్నటువంటి హిందువులకు ఒక కళ తీసుకొచ్చింది, ఒక నమ్మకాన్ని తీసుకొచ్చింది. మోదీ పాలన రామమందిర నిర్మాణం 550 ఏళ్ళు అంటే ఏంది, ఎన్ని తరాలు చూసింటారు రామమందిర నిర్మాణం కావాలని. గట్లాంటి రామమందిర నిర్మాణాన్ని కూడా మోదీ ప్రభుత్వంలో నిర్మాణం చేయడం దేశ ప్రజల్లో ఒక నమ్మకాన్ని కలిగించింది. ఇది మూడో ఫ్యాక్టర్. ఇక నాలుగో ఫ్యాక్టర్, భారతదేశాన్ని ప్రపంచంలోనే అతిపెద్ద 5వ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే భారతదేశం గొప్ప స్థాయిలో ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం మోదీ ఈ 10 ఏళ్ల కాలంలోని జరగడం మోదీ నాయకత్వాన్ని బలపడడానికి ఇది 4వ ఫ్యాక్టర్గా అద్భుతమైనటువంటి రీతిలో పనిచేస్తూ ఉంది. ఇక 1 మోదీ చరిష్మా, 2 370 ఆర్టికల్ రద్దు, 3 రామమందిర నిర్మాణం, 4 భారతదేశాన్ని 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడం. ఇక 5వది మీరు చూడండి, 2014 కన్నా ముందు భారతదేశం విదేశీ గడ్డల మీద అంటే ఇది ఇతర దేశాలతో ఉన్న సంబంధాలను చూస్తేనంటే చాలా చులకనగా ఏడవైనా ఎవరి మీద ఆధారపడడం, భయంగా నక్కి గట్లుంటుండే మన ప్రధానమంత్రులు కావచ్చు విదేశాల మీద అడుగుపెట్టినప్పుడు. అంతేందుకు షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు, మన దేశానికి రాష్ట్రపతిగా పనిచేసినటువంటి అబ్దుల్ కలాం లాంటి వాళ్ళే ఇతర దేశాల మీద అడుగుపెట్టినప్పుడు ఎయిర్పోర్ట్లలో వాళ్ళని చెక్కింగ్ చేయడము, రకరకాలుగా అవమానించడం మనం చూసినాం. కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎప్పుడైతే దేశానికి ప్రధాని అయ్యిండో ఆయనని గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే ఏ పెద్దన్న ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా పేరుగాంచినటువంటి అమెరికా వాళ్ళ దేశానికి రాకుండా నిషేధించినటువంటి దేశం. మోదీ ప్రధాని అయిన తర్వాత రెడ్ కార్పెట్
రెడ్ కార్పెట్ వేసి వాళ్ళ దేశానికి ఆహ్వానించారు. అంతేకాదు ఆ దేశ సెనేట్లో అంటే పార్లమెంట్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడితేనంటే అక్కడి పార్లమెంట్ సభ్యులు సెనేటర్స్ సప్పట్లు కొట్టి సీటీలు కొట్టి సెల్ఫీలు తీసుకునే పరిస్థితి ప్రధానమంత్రి మోదీ తీసుకొచ్చిండు. విదేశాల మీద ఏ గడ్డ మీదకి వెళ్ళినా ప్రధానికి రెడ్ కార్పెట్ వేసి దేశాధినేతలే మోదీ కాలు మొక్కే పరిస్థితి తీసుకొచ్చిందంటే అంతేందుకు మీరు ఒకసారి బ్రౌజర్ ఓపెన్ చేయండి, ప్రపంచంలోనే అగ్రగామి వ్యక్తిగా ఎవరున్నారని టైప్ చేసి చూడరు, ప్రధాని నరేంద్ర మోడీ వస్తాడు. ఇక ఇది విదేశీ గడ్డలపైన అంటే భారతదేశం ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాలను శిఖరాగ్రాలకు తీసుకెళ్ళిండు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ 5 ఫ్యాక్టర్స్ ఇగో ఈ తెలంగాణ గడ్డ మీద కూడా బరాబర్ పనిచేయబోతా ఉన్నాయి. ఈరోజు బీజేపీ పార్టీ క్లెయిమ్ చేస్తున్నట్టు 8 నుంచి 10-12 సీట్లు గెలుస్తామంటున్నారు కదా, దానికి దరిదాపుల్లోనే బీజేపీ పార్టీ గెలవడానికి అవకాశం ఉన్నటువంటి ఆ గెలుపుకి దోహదం చేసే ప్రభావితం చేసే ఫ్యాక్టర్స్ ఇగో 5 ఫ్యాక్టర్స్. 1 ప్రధాని మోదీ చరిస్మా, 2 370 ఆర్టికల్ రద్దు, 3 భారతదేశం రామ మందిర నిర్మాణం, 4 దేశ ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 5వ నిలబెట్టడం, ఇక 5వది భారతదేశం ఇతర దేశాలతో ఉన్నటువంటి సంబంధాల విషయంలో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలో ఈ 5 ఫ్యాక్టర్స్ ప్రజల్లోకి దూసుకుపోయినాయి. సామాన్య జనాలు కూడా ఊర్లోకి వెళ్ళి మేము చూస్తున్నాం కదా, సామాన్య జనం ఇన్ రానోళ్ళు, నిరక్షరాస్యులు, బర్ల కాడుకునేటోళ్ళు, వ్యవసాయం చేసుకునేటోళ్ళు, కూలీనాలు చేసుకుని బతికేటోళ్ళు కూడా మోదీ కావాలి, మోదీ అయితేనే మంచి ఉంటుంది. ఇడైతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు, ఇక మన దేశానికి ప్రధానమంత్రి మోడీగా గిట్లా చెప్తున్నారంటే ఏ స్థాయిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చరిస్మా ఈరోజు రెపరెపలాడుతుందో మనకు అర్థం చేసుకోవచ్చు. ఈ 5 ఫ్యాక్టర్స్ కూడా బీజేపీ పార్టీ గెలవడానికి దోహదం చేసేటువంటి అంశాలు.